ఈ మధ్య కాలంలో ప్రేమ పెళ్లి పేరుతో ఆటలు ఆడుకుంటున్న యువతుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ప్రేమ పెళ్లి పేరుతో యువకుల జీవితాలతో చెలగాటమాడిన కర్ణాటకకు చెందిన ఓ కిలేడి గుట్టు రట్టయింది. కెస్తూరు గ్రామానికి చెందిన వైష్ణవి డబ్బున వారిని గుర్తించి వలపు వల విసిరి పెళ్లి చేసుకుని నగదు నగలతో ఉడాయిస్తోంది. ఇప్పటికే 3 భర్తలను వదిలేసిన ఆమె మరో యువకుడిని పెళ్లి చేసుకుని ఎప్పట్లాగానే డబ్బు నగలతో పరారైంది. ఆ యువకుడి ఫిర్యాదుతో కిలేడి వైష్ణవి జాతకం మొత్తం బయటకొచ్చింది. వైష్ణవి మల్లనాయకన కట్టె గ్రామానికి చెందిన ఓ యువకుడు 8 నెలలుగా ప్రేమించుకున్నారు. తాము చాలా పేదవాళ్లమని నమ్మించిన వైష్ణవి పెళ్లికి ముందే ₹1,00,000 తీసుకుంది. అనంతరం పెళ్లి నగలంటూ అతనితోనే 100 గ్రాముల బంగారం కొనుగోలు చేయించింది. అంతేకాదు కాబోయే భార్యకు ఆ యువకుడు 6 లక్షల నగదును ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. మామకు ఆటో ఇప్పించాడు. ఇంటి అడ్వాన్స్ 50,000, అత్తకు 46 గ్రాముల కొత్త చైన్ కొనిచ్చాడు. అంతేకాదు ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మెషిన్, అందరికీ మొబైల్, స్మార్ట్ ఫోన్లు కూడా కొనిచ్చాడు. వీరిద్దరికీ మార్చి 24న ఆదిచుంచనగిరి క్షేత్రంలో వివాహమైంది. మరుసటి రోజు కొత్త దంపతులు గౌడెగర చాముండేశ్వరి ఆలయానికి కారులో బయలుదేరారు. ఉమ్మడిహల్లి గేట్ వద్ద వాటర్ బాటిల్ కోసం యువకుడు కారు దిగాడు. అప్పటికే పథకం ప్రకారం వెనకాలొచ్చిన కారులో వైష్ణవి ఎక్కి ఉడాయించింది. దీంతో యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆమెకు ఇప్పటికే 3 వివాహాలైనట్లు పోలీసుల విచారణలో తేలింది. వారి ఇళ్ల నుంచి కూడా నగలతో ఉడాయించినట్లు కేసులు నమోదైనట్లు గుర్తించారు. ప్రస్తుతం ఈ కిలేడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.